హలో అందరికీ. ఈరోజు మనం చికెన్ పకోడీ రెసిపీని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. ఇందుకు కావాల్సినవి ఫస్ట్ అయితే చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ రసాన్ని ఇలా అంతా చికెన్‌లో ఇలా పిండుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం కూడా వేసేసుకోవాలి. తర్వాత గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చికెన్‌కి ఇలా మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక తర్వాత ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, ఒక 2 స్పూన్ల శనగపిండి కూడా వేసి ఇది కూడా చికెన్‌కి అంతా కలిసేలాగా అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో అయితే ఉంచుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత తీసి ఆయిల్‌ని వేడి చేసి ఇలా చికెన్ ముక్కలన్నింటిని ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ చికెన్ ముక్కలన్నింటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేశాక ఒక 2-3 మినిట్స్ కలపకుండా తర్వాత ఇలా చిన్నగా గరిటెతోటి టర్న్ చేసుకుంటూ మిగిలిన ముక్కల్ని అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇలా చికెన్ ముక్కల్ని అన్నింటినీ ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్‌లో పెడితే పైన మాడిపోతుంది. లోపట పచ్చి పచ్చిగానే ఉంటుంది. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ముక్కల్ని ఇలా పక్కకు తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా చికెన్ ముక్కల్ని మళ్ళీ ఇలా నూనెలో వేసుకోవాలి. ఇలా వేసాక మళ్ళీ చికెన్ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ టర్న్ చేసుకుంటూ ఇలా చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇవి కూడా మనకు చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని మళ్ళా పక్కన పెట్టుకోవాలి. ఇలాగే చికెన్‌ని అంతా ఇలానే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపట సాఫ్ట్‌గా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటిలోకి గార్నిష్‌గా ఆనియన్స్, కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. లాస్ట్‌లో కొంచెంగా లెమన్ జ్యూస్‌ని కూడా ఇలా పిండుకొని చికెన్ ముక్కల్ని తింటే చాలా బాగుంటుంది. రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చికెన్ పకోడీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.